నవంబర్ 25, 2024 బంగ్లాదేశ్ను ఒక్కసారిగా కుదిపేసిన రోజు. ఒక సాధువు అరెస్ట్, దాని తర్వాత జరిగిన పరిణామాలు దేశాన్ని గజగజలాడించాయి. బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఈరోజు మనం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, ఇస్కాన్ నేత చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్ట్ మరియు ఆ సంఘటనల వెనుక ఉన్న పరిణామాలను సమగ్రంగా చర్చించబోతున్నాం. ఇది కేవలం ఒక వ్యక్తి అరెస్టుతో ఆగిపోలేదు. ఇది బంగ్లాదేశ్లో హిందూ మత అనుచరులపై జరుగుతున్న వేధింపులకు చిహ్నంగా మారింది. ఈ సంఘటనలు ఎందుకు ఎంత పెద్ద రాజకీయ సంచలనానికి దారితీశాయి? అందులో దాగిన అసలు కారణాలేమిటి? ఇది హిందూ మైనారిటీల భద్రతకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమస్యగా ఎందుకు మారింది? ఈ రోజు మనం ఈ అంశంపై విపులంగా చర్చించబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పేపర్ డబ్బాని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి బంగ్లాదేశ్లో హిందూ మతం హక్కుల కోసం పాటుపడుతున్న ఒక ప్రముఖ నాయకుడు. ఆయన ఇస్కాన్ స్పోక్స్ పర్సన్గా మాత్రమే కాకుండా బంగ్లాదేశ్ సనాతన జాగరణ మంచ్ అనే సంస్థలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇటీవల చిన్మయ కృష్ణదాస్ పలు ర్యాలీ నిర్వహించారు. అయితే అక్టోబర్ 30న చిట్గాంగ్ న్యూ మార్కెట్ ప్రాంతంలో హిందూ సమాజం నిర్వహించిన ఒక పెద్ద ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండించడం మరియు హిందూ మైనారిటీ హక్కుల రక్షణకు తమ గళాన్ని వినిపించడం. ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు వచ్చాయి. సమాచారం ప్రకారం వారు బంగ్లాదేశ్ జాతీయ జెండాపై కాషాయ రంగు జెండాను ఉంచారు. ఇది బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం తీవ్ర అవమానకర చర్యగా పరిగణించబడింది. అయితే ఈ సంఘటన హిందూ సమాజానికి చెందిన కొందరు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక ఇది ఒక పొరపాటు అనేది స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై చిట్టగాంగ్ కొత్వాలీ పోలీస్ స్టేషన్లో 19 మందిపై కేసు నమోదైంది. చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఈ కేసు హిందూ సమాజం మరియు మత సంబంధాలపై తీవ్ర చర్చలకు దారితీసింది. హిందూ సమాజం ఈ ఆరోపణలను రాజకీయ కుట్రగా పేర్కొంటూ చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి వంటి హిందూ నేతలపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించింది. దీనికి విరుద్ధంగా కొన్ని మతతత్వ శక్తులు ఈ ఘటనను హిందూ మతంపై విమర్శలకు ఉపయోగించుకున్నాయి. నవంబర్ 25, 2024 ఢాకాలోని హజ్రత్ షాజీలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగ్లాదేశ్ డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు ఆయన్ని అరెస్టు చేశారు. ఇది బంగ్లాదేశ్లోని హిందూ సమాజంలో తీవ్ర అలజడికి దారితీసింది. ఆ తర్వాత రోజు నవంబర్ 26న ఆయనను చిట్టగాంగ్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించి అదుపులో ఉంచాలని ఆదేశించింది. ఈ తీర్పుతో చిన్మయ కృష్ణదాస్ అనుచరులు హిందూ సమాజానికి చెందిన వందలాది మంది నిరసనకు దిగారు. ఈ నిరసనలు చిట్టగాంగ్లోని చగీపహార్ కూడలిలో ప్రారంభమయ్యాయి. ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి పోలీసులను ప్రశ్నిస్తూ చిన్మయ కృష్ణదాస్ విడుదలను డిమాండ్ చేశారు. నిరసనకారులు ఆందోళన ఉధృతం చేసి రాళ్లు విసరడంతో పరిస్థితి మరింత ఉధృతంగా మారింది. పోలీసులు స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించి లాఠీచార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో ఒక న్యాయవాది తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ హింసాత్మక సంఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇస్కాన్ సంస్థ కూడా ఈ అరెస్టును ఖండిస్తూ ఈ విషయంపై భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ను మైనారిటీల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. బంగ్లాదేశ్లో మత తత్వశక్తులు మళ్లీ బలపడుతున్నాయనే సంకేతాలు ఈ సంఘటన ద్వారా వెల్లడైంది. చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి వంటి వ్యక్తులపై చర్యలు హిందూ మైనారిటీలపై జరుగుతున్న వేధింపులకు ప్రతీకగా కనిపిస్తున్నాయి. ఈ సంఘటన వల్ల బంగ్లాదేశ్ భారత్ సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మత సహనం, మైనారిటీల హక్కుల పరిరక్షణ గురించి ప్రపంచం మరోసారి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మీ అభిప్రాయాలు ఏమిటి? చిన్మయ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు వెనుక ఉన్న నిజాలు మరియు దీనికి సంబంధించిన పరిణామాల గురించి మీ ఆలోచనలను కామెంట్లో పంచుకోండి.